హలో ట్రేడర్స్, నిఫ్టీ గ్యాప్ డౌన్ అయింది. గ్యాప్ డౌన్ అయితే మనం బేరిష్గా ఉండాలనుకున్నాం. ఎక్కడి వరకు? ఈ ఏరియా మనం నిన్న డిస్కస్ చేసుకున్న డిమాండ్ వరకు బేరిష్గా ఉండాలనుకున్నాం. నిఫ్టీ గ్యాప్ డౌన్ అయిన తర్వాత మన డిమాండ్ టచ్ చేయలేదు చూడండి. టచ్ చేయకుండా రికవర్ అవ్వడం స్టార్ట్ అయింది మెల్లగా. కానీ మనమేమనుకున్నాం, ఈ ఏరియా కిందికి అంటే నిన్నటి లో కిందికి ప్రైస్కి వెళ్ళిందంటే మనం బేరిష్ ఉండాలన్నది ప్లాన్ ఉండే. కానీ ఇక్కడ ఏం చేసింది, ప్రైస్ కంటిన్యూస్గా బుల్లిష్ క్యాండిల్స్ వచ్చాయి. సో అప్పుడు మనం ఏం చేయాలి, కొంచెం రికవరీ కోసం వెయిట్ చేయాలి. మెల్లగా ఎప్పుడైతే రికవర్ అయిందో ఇక్కడ ప్రీవియస్ డే క్లోజ్ ఉందన్నమాట. సో ఈ ప్రీవియస్ డే క్లోజ్ నుంచి రిజెక్షన్ తీసుకొని ఇక్కడ నుంచి ఫాలో అవ్వడం స్టార్ట్ అయింది. సో ఎప్పుడైనా సరే ఇలా గ్యాప్ డౌన్ గ్యాప్ అప్ అయినప్పుడు ప్రైస్ రికవరీ రీట్రేస్మెంట్ కోసం వెయిట్ చేయాలి. ఒకవేళ గ్యాప్ అప్ అయిందంటే చిన్న రీట్రేస్మెంట్ కోసం, ఒకవేళ చిన్న గ్యాప్ డౌన్ అయిందంటే ప్రైస్ రికవరీ కోసం వెయిట్ చేసి అక్కడ ఏదైనా ఇంపార్టెంట్ ఏరియాస్ ఉన్నాయో చూసుకొని అక్కడ నుంచి బయింగ్ ఆర్ సెల్లింగ్ అనేది ప్లాన్ చేస్తూ ఉండాలి. ఎప్పుడైనా జనరల్గా ఇది ఫాలో అవ్వాలి. బ్లైండ్గా ఫస్ట్ ఆర్ 5 minutes 10 minutes క్యాండిల్లోనే బ్లైండ్గా ఎంట్రీస్ ప్లాన్ చేయొద్దు. చూడండి, ఇక్కడ పెద్ద బుల్లిష్ క్యాండిల్ ఫామ్ అయ్యాయి కదా అని ఇక్కడ బుల్లిష్ ఎంట్రీస్ ప్లాన్ చేస్తే ఏమైంది, ప్రైస్ మెల్లగా డౌన్కి వచ్చింది. అగైన్ ఇక్కడ గ్యాప్ డౌన్ అయింది కదా అని సెల్లింగ్ ప్లాన్ చేస్తే ఇక్కడ నుంచి ఏమైంది, ప్రైస్ రికవర్ అయింది ఇక్కడ నుంచి. సో ఎప్పుడైనా సరే ఇంపార్టెంట్ ఏరియాస్ డ్రా చేసుకుని ఇంపార్టెంట్ ఏరియాస్ దగ్గర మాత్రమే ప్లాన్ చేస్తే అప్పుడు మనకి బెటర్ విన్నింగ్ ప్రాబబిలిటీ అనేది ఉంటుంది. అండ్ ఒకవేళ అక్కడ రిస్క్, ఒకవేళ మన వ్యూ తప్పైనా సరే అక్కడ ఎస్ఎల్ పెట్టడానికి ఒక స్కోప్ ఉంటుంది. సో ఒకవేళ రాంగ్ అయినా సరే ఏముంది, ఇక్కడ నుంచి చిన్న ఎస్ఎల్ పెట్టుకుంటే ఇక్కడ నుంచి ఆ చిన్న ఎస్ఎల్ మాత్రమే మన లాస్ ఇచ్చి మార్కెట్ నుంచి పక్కకి రావడానికి ఛాన్స్ ఉంటుంది. లేదనుకోండి, ఇక్కడ బ్లైండ్ ఎంట్రీస్ తీసుకుంటే ఏమవుతుంది, చూడండి ఇక్కడెక్కడో ఎస్ఎల్ ఉంటుంది. సో మనం ఉంచలేం, పొజిషన్ తీసేయలేం. సో పైకి వెళ్తుందని తెలిసినా సరే మనం ఉంచలేం, ఎందుకంటే ఇక్కడ పెద్ద లాస్ కనపడుతుంటుంది. అది ఎప్పుడు రికవర్ అవుతుందో అర్థం కాదు. ఎమోషనలీ మెంటలీ వీక్ అయిపోతాం. సో ఆ సిచ్యువేషన్లో ఇంకొన్ని రాంగ్ ట్రేడ్స్ చేసే పాసిబిలిటీ ఉంటుంది అండ్ క్వాంటిటీ పెంచే పాసిబిలిటీ ఉంటుంది. సో ఇవన్నీ మనం ఎమోషనల్గా వీక్ చేస్తాయి కాబట్టి సో ఎప్పుడైనా ట్రేడ్ మన ఏరియా లేకపోతే ఇంపార్టెంట్ ఏరియాస్లోకి వచ్చిన తర్వాత ప్లాన్ చేయడమే బెటర్ విన్నింగ్ ప్రాబబిలిటీని తీసుకొస్తుంది మనకి. అండ్ ఎప్పుడైనా ప్రీవియస్ డే క్లోజింగ్ ఏరియా అన్నది ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంటుంది. సో ఈ పాయింట్ నోట్ చేసుకోండి అండ్ పాయింట్ ఎప్పటికీ ట్రేడింగ్లో ఉన్నంత కాలం మీ బుర్రలో ఉంచుకోండి. ఎందుకంటే ప్రీవియస్ డే క్లోజ్ అన్నది ఈవెన్ ఒకవేళ ప్రైస్ గ్యాప్ అప్ అయితే గ్యాప్ అప్ అయి రీట్రేస్ అవుతున్న ప్రైస్ని ఆపుతుంది. ఇలా గ్యాప్ డౌన్ అయి పైకి వెళ్తున్న రికవర్ అవుతున్న ప్రైస్ని ఆపడానికి ట్రై చేస్తుంది. సో ప్రీవియస్ డే క్లోజింగ్ అన్నది చాలా ఇంపార్టెంట్. సో ఈ పాయింట్ని కూడా నోట్ చేసుకోండి. సో ఇక్కడ ప్రీవియస్ డే క్లోజ్ నుంచి రిజెక్షన్ తీసుకొని కంటిన్యూస్గా ఫాల్ అయింది. ఫ్రీ ఫాల్ చూడండి, ఇక్కడ అంటే మ్యానిపులేషన్స్ ఏం లేవు, ఫ్రీ ఫాల్ కంటిన్యూస్గా ఫాల్ అవుతూ మన ఏరియాలోకి అయితే వచ్చేసింది. సో మనం ఇంపార్టెంట్ ఏరియా అనుకున్నాం కదా, ఇంపార్టెంట్ డిమాండ్ అనుకున్నాం, ఈ ఏరియాలోనే సస్టైన్ అయింది సెకండ్ హాఫ్లో మొత్తం అంతా. సో ఈరోజు మార్కెట్ పెద్ద కష్టపెట్టలేదు కాబట్టి మీ ట్రేడింగ్ క్లీన్ అండ్ గ్రీన్గా కంప్లీట్ అయిందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో ఒకవేళ ఏదైనా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తుంటే డూ కామెంట్. అండ్ ఒకవేళ మీకు ఇట్లా లైవ్లో ట్రేడ్స్ ఎట్లా ప్లాన్ చేయాలో అర్థం కాకపోతే లైవ్లో జాయిన్ అవ్వండి. లైవ్లో మనం డిస్కస్ చేస్తూ మనం ప్లాన్ చేయొచ్చు, అనాలిసిస్ చేసుకోవచ్చు. లైవ్ ఛానల్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది. సో లైవ్ స్ట్రీమ్లో జాయిన్ అవ్వండి. సో ఇంకా మీరు ఫర్దర్గా ఈ అనాలిసిస్తో పాటు లైవ్లో ఎట్లా ట్రేడ్ ప్లాన్ చేయొచ్చు అన్న విషయాలు లైవ్లో డిస్కస్ చేద్దాం. సో దట్ అది ఇంకొంచెం బెటర్ ట్రేడ్స్ ప్లాన్ చేయడానికి మీకు హెల్ప్ అవుతుంది. అండ్ ఇంకా రేపటి విషయానికి వస్తే ప్రైస్ అయితే మన ఇంపార్టెంట్ ఏరియాలోకి వచ్చింది అండ్ ఇక్కడ నుంచే రిజెక్షన్ తీసుకుంది. సో రేపు ఒకవేళ ప్రైస్ చిన్న గ్యాప్ అప్ అవుతూ అగైన్ ఈ ఏరియాలోకి వచ్చిందంటే ఇక్కడ నేను బుల్లిష్ ట్రేడ్స్ ప్లాన్ చేస్తాను. ఫస్ట్ సప్లై అయితే ఇక్కడ ఉంది. సో ఇది కూడా బ్రేక్ అయిందంటే సెకండ్ సప్లై ఇక్కడ ఉంది. సో ఇక్కడ వరకు బుల్లిష్గా ఉండడానికి ట్రై చేస్తాను. ఫస్ట్ అయితే ఇక్కడ వరకు, ఇక్కడ ప్రైస్ ఏం చేస్తుందన్న దాన్ని బట్టి మనం అగైన్ ఇక్కడ వరకు ఉండాలా లేదా అన్నది ఫర్దర్గా మనం చూడాలి. ఒకవేళ ఇక్కడ స్ట్రాంగ్ క్యాండిల్తో బ్రేక్ అయ్యిందంటే ప్రైస్ ఇక్కడ దాకా మూవ్ అయ్యే ఛాన్స్ ఉంది. ఒకవేళ గ్యాప్ అప్ అవుతూ డైరెక్ట్గా ఈ ఏరియాస్ని ట్రిగ్గర్ చేసిందంటే ఇక్కడే ఎట్లా రియాక్ట్ అవుతుంది అన్నది చూసి ఇక్కడ నుంచి బేరిష్ ప్లాన్ చేయొచ్చు. అంటిల్ దిస్ డిమాండ్, ఇక్కడ ఈ డిమాండ్ని బ్రేక్ చేయనంత వరకు మనం ఇక్కడ డిమాండ్ అండ్ సప్లైల మధ్య డిమాండ్లోకి వస్తే బుల్లిష్ గాను అండ్ సప్లైలోకి వస్తే బేరిష్ గాను ప్లాన్ చేస్తూ ట్రేడ్ చేయొచ్చు. ఒకవేళ ఈ ఇంపార్టెంట్ ఏరియా బ్రేక్ అయిపోయింది అనుకోండి, సింపుల్గా కింద మనకి స్పేస్ ఉంది, ఆల్మోస్ట్ 23,620 వరకు ఛాన్స్ ఉంది బేరిష్గా రావడానికి. సో కాబట్టి ఇక్కడ మనం బేరిష్ ప్లాన్ చేయొచ్చు ఇక్కడ వరకు. సో ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ ప్రైస్ ఎట్లా రియాక్ట్ అవుతుందన్న దాన్ని బట్టి చూసి మనం బుల్లిష్గా ప్లాన్ చేయాలా, లేకపోతే ఇక్కడ కూడా బ్రేక్ అయిపోయింది అనుకోండి కింద ఇంకొంచెం
23,400 వరకు కూడా ఛాన్స్ ఉంది బేరిష్గా రావడానికి. సో ఈ లెవెల్స్ మీకు అర్థమయ్యాయి అనుకుంటున్నాను. అనాలిసిస్ కూడా మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ ఏదైనా ఇంపార్టెంట్ అప్డేట్స్ ఉంటే మన టెలిగ్రామ్ అండ్ వాట్సాప్ ఛానల్లో పోస్ట్ చేస్తాను. లైవ్ స్ట్రీమింగ్ ఛానల్ డిస్క్రిప్షన్లో ఉంది. గో అండ్ సబ్స్క్రైబ్. చలో ట్రేడర్స్, రేపు లైవ్లో కలుద్దాం. బాయ్.